నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న సినిమా తాండేల్. ఈ పాన్ ఇండియా సినిమా పైన భారీ అంచనాలున్నాయి. ఫిబ్రవరి 7న విడుదల కానుంది. శ్రీకాకుళం మత్స్యకారుడు పాత్రలో నటిస్తున్న చైతన్యకు ఇది కీలకమైన చిత్రం. ఈ సినిమా కోసం చైతన్య ప్రత్యేక శిక్షణ తీసుకొని స్లాంగ్ నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పడం విశేషం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకు చందు మండేటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వచ్చిన మొదటి పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సెకండ్ సింగిల్ త్వరలోనే విడుదల చేయాల్సిన టైంలో అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఈ ప్రమోషన్స్ కి ఆటంకం కలిగించినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్, పోలీస్ విచారణలతో బన్నీవాస్ పూర్తిగా అల్లు ఫ్యామిలీ వ్యవహారాల్లో నిమగ్నమయ్యారు. దాంతో బన్నీవాస్ ఈ సమయంలో తాండేల్ ప్రమోషన్స్ ను పక్కన పెట్టినట్లు సమాచారం. టెన్షన్తో ఉన్న అల్లు క్యాంప్ ప్రభావం గీతా ఆర్ట్స్ ప్రాజెక్టులపై పడిందని అనుకోవచ్చు. తాండేల్ ప్రమోషన్ పనులు మరలా ప్రారంభమవుతాయని, విడుదల సమయానికి పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తారని మేకర్స్ విశ్వసిస్తున్నారు. సాయి పల్లవి, నాగ చైతన్య జంట రెండోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ కాంబినేషన్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నాగ చైతన్యకు సరైన సక్సెస్ లేకపోవడంతో అభిమానులు ఫీల్ అవుతున్నారు. అయితే తాండేల్ సినిమా నాగ చైతన్యకు భారీ హిట్ అందించడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాయి పల్లవి ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి ఈ ఏడాది అమరన్ సినిమాతో సక్సెస్ సాధించారు. అమరన్ మ్యాజిక్ ను సాయి పల్లవి తర్వాత సినిమాలు సైతం రిపీట్ చేస్తాయేమో చూడాల్సి ఉంది. తాండేల్ సినిమాకి సాయి పల్లవి ప్రధాన ఆకర్షణగా మారింది. నిజ జీవిత కథగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడ తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన కొందరు యువకులు పాక్ నేవీ సిబ్బంది చేత చిక్కి పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ తరువాత వారి జీవితాలలో ఏం జరిగింది అనేది తాండేల్ కథ. ఇటీవల కాశీలో శివుడి మీద తీసిన పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల రెండో పాట వాయిదా పడింది. కొత్త ఏడాదిలో ఈ సాంగ్ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నాగ చైతన్య ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.